నమస్తే అండి. నేను ఈరోజు మా గార్డెన్‌లో పెంచుకున్న మొక్కలన్నీ చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాను. ఇది జెడ్ ప్లాంట్ అండి. ఇండోర్ ప్లాంటే, ఇంకా బయట కూడా వేసాను. ఇండోర్‌లోనూ ఉంది, బయట ఉన్నాయండి. ఇవి ఒక రకం క్యాక్టస్కి సంబంధించిన మొక్కలు. మధ్యలోనేమో మనీ ప్లాంట్, అదొక రకం అండి. బాగా పొడవుగా ఎదిగింది చూడండి, అది మనీ ప్లాంట్. ఇవన్నీ కూడా గాలిని హీల్ చేసే మొక్కలేనండి. ఇది గ్రీన్ మనీ ప్లాంట్ అండి, గ్రీన్ పోతోస్. జెడ్ పెద్ద పెద్ద కుండీలు బాగా పెద్ద అయిపోయిందండి. ఇవేమో ఒక రకం క్యాక్టస్ కాదు, మంచి అందంగా ఉండే మొక్కలండి. కిందేమో పిలోడెంట్రియా అని అదొక మొక్క అండి. కింద అది ఇచ్చాను, అదే ఆకులు ఎంత తామరాకుల్లా ఉన్నట్టుంటాయి అనమాట అండి. వెనకాలేమో బ్రహ్మకమల మొక్క అండి, అది అంతగా డెవలప్ అవ్వలేదు. ఇదే మ్యాండవిల్లాలో వైలెట్ అండి, పువ్వులతో ఉంటే అన్ని మొక్కలు బాగున్నాయండి. ఇప్పుడు ఏం పువ్వులు లేవు, సీజన్ కాదనుకుంటాను. ఇది మా సరస్వతి ఆకండి, 2 కుండీల్లో వేసాను. రెండు కుండీల్లో ఉంది. ఇక్కడ పందిరిమల్లి, అదేమో పుదీనా ఎంత బుషీగా ఉందో చూడండి, ప్రూన్ చేసుకోవాలి. ఇది ఒక రకం క్రేప్ రండి, పూలు పూసాక పెడతాను. కలువ పూలు అలా చిన్న జాడీలో వేసేదండి, పోస్తుందేమో చూద్దామని చెప్పేసి. వెనకాల సరస్వతి ఆకు చూడండి ఎంత బాగా వచ్చిందో. సరస్వతి ఆకు ప్రతిరోజు పిల్లలకి రోజు ఒక 5-6 ఆకులు రసం తీసి పట్టిస్తే రొంపులు దగ్గులు అవి రావంటండి. ఈ మొక్క కాలమాన మొక్క అని అంటారు. ఇదేమో చామంతి అలా ప్రూన్ చేశాను, ఇంకా మొగ్గలు వేయలేదండి. ఇవి రైన్ లిల్లీస్ అలాగా. ఇదేమో చుట్టూ రైన్ లిల్లీస్ వేసి మధ్యలో 4-5 రంగులు మందారాలు వేసుకున్నానండి. మొత్తం చీడ పట్టేసిందని ఎంత కట్ చేసేసానండి, పూసాక పెడతాను. ఇది మే లిల్లీ అండి. ఇది కూడా పూస్తే బాగుండేది. పువ్వులతో లేకుండా వీడియో తీసి పెడుతున్నాను, మీకు బోర్ కొట్టిస్తున్నాను అనుకుంటున్నాను. వెనకాల తమలపాకు చూడండి. ఆ పైనేమో జిగ్జాగ్ ప్లాంట్ అని అదొక రకం కాటన్స్ మొక్క అండి. ఇదొక కాటన్సే. ఇవి 4 ఇయర్స్ ప్లాంట్స్ అండి. అప్పుడప్పుడు పోస్తాయండి. లిల్లీకి సంబంధించింది ఇది దేశవాళీ గులాబీలు అండి. మామిడి మొక్క చూశారు కదా. పువ్వులతో అయితే ఏమీ లేవండి. బంతి మొక్కలు ఈ సంవత్సరం పెద్దగా వేయలేదండి, అవి కొద్దిగానే వేసాను. పత్తి మందారాలు అయితే 2 మొగ్గలు ఉన్నాయి. రేపైనా తీయవలసింది, ఆ పువ్వులన్నా అనిపించింది. వీడియో ఈరోజు తీసాను. బంతి పువ్వులు చూడండి, బంతి మొక్కలు చూడండి, అలాగా పచ్చగా ఉన్నాయి. ఒక 4-5 రోజుల్లో పూయొచ్చు అనమాట అండి బంతి పూలు. ఇది ఒక రకమేమో క్యాక్టస్. పైనేమో చైనా తులసి. ఇదంతా ప్రూన్ చేస్తానండి, చాలా బుసీగా వచ్చేసింది. టేబుల్ నిమ్మ కాయలతో ఉందండి బాగా. చిన్న టబ్లో వేసాను, అది బాగా కాసింది. ఆ చిన్న టబ్లోనే ఒక 30-40 కాయలు ఉంటాయి అనమాట అండి. వద్దో పులుపు లేకుండా బాగుంటాయండి. ఇదేమో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ చూడండి ఎన్ని కాయలు కాసేసినాయో ఆ చిన్న మొక్క. తర్వాత పత్తి మందారం ఒక ఇటు పెట్టానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్. సరేనండి, మీ లైక్ మాకు ఎంతో విలువైనది.